శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుంటాం. ధనుసు రాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఒక రకంగా మిశ్రమంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి జాగ్రత్తగా ముందు సాగాల్సినటువంటి సంవత్సరం. అన్ని రంగాల వారు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఎందుకు గురుగారు కొత్త సంవత్సరంలో పంచాంగ శ్రవణం విని జాతకం తెలుసుకుంటే, అవును కదా, అర్ధాష్టమ శని నడుస్తుంది కదా, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. ఒక 2 గ్రహాలు బాగాలేదు, మిగతాంతా కూడా కొంచెం అనుకూలంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. దానివల్ల ఏదో ఊహించుకోకుండా ఏమో అపోహ జరిగిపోతుందని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను, అంతే. దాని మీద ఊహించుకోకండి ఎక్కువగా. ఈ సంవత్సరం నుంచి మంచి అవకాశాలు పోస్ట్ ఆఫ్ ఇయర్ జూన్ తర్వాత మంచి అవకాశాలు రావుతున్నాయి. శని భగవానుడు ఈ సంవత్సరం ఎక్కడ ఉన్నాడు? మీనరాశిలో శని 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అందుకే అర్ధ అష్టమం, 4 అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు. గృహ సంబంధ విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు, మానసిక ఒత్తిడి ఇస్తుంటాడు, స్థిరాస్తి విషయంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంటాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా గురు భగవానుడు 7వ ఇంట్లో ఉన్నాడు. జూన్ 2 గురు 8వ ఇంటికి, అక్టోబర్ 31 గురు 9వ ఇంటికి, జనవరి 25 8వ ఇంటికి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆసక్తి, అదృష్టం క్రమంగా పెరుగుతుంది, గురువుల ఆశీర్వాదం పెరుగుతుంది, వివాహ యోగం, సంతాన యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది. రాహు కేతు యొక్క సంచారం ఎలా ఉందంటే, సంవత్సర ప్రారంభంలో రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో. డిసెంబర్ 6 రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో. ఫలితం ధైర్యం పెరుగుతుంది, కుటుంబ విషయంలో జాగ్రత్త, మాటలో నియంత్రణ, నూతనంగా వివాహం అయ్యి లేదా వివాహం కావాల్సిన వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అదుపు తప్పకండి, మీ లిమిట్స్ క్రాస్ చేయకండి, దానివల్ల దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. సరే, ఈ సంవత్సరం మాటలో నియంత్రణ చాలా అవసరం, బాగా నియంత్రణ అవసరం. ఆదాయం మితంగా ఉంటుంది, ఖర్చులు పెరుగుతుంది, పెద్ద గొప్ప ఆదాయమే ఉండదు ఈ సంవత్సరం. పెట్టుబడులు జాగ్రత్త. ఎవరినైనా నమ్మి పెట్టుబడి పెట్టేటప్పుడు 1సారికి 2సారికి 3సారికి 4సారి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఉద్యోగ విషయంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగంలో మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికం అంటే అర్థమైంది, మీరే దాన్ని అర్థం చేసుకోండి. ఏ రకంగా అంటే ఆ రకంగా తీసుకోండి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, ఉద్యోగం పోతుంది, లే ఆఫ్ అని అనౌన్స్ చేసిన వాళ్ళు ఈ టెన్షన్తో బతుకుతున్నారు కదా, బాగా గుర్తుపెట్టుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం 6 నెలలు అటు ఇటుగా ఉన్నా కూడా జూలై తర్వాత మంచి ఫలితాలు పొందుతారు, మంచి ఉద్యోగాన్ని పొందుతారు ప్రైవేట్ రంగంలో కూడా. ఇంకా వ్యాపారస్తులకి ఇది ఒక రకమైనటువంటి గడ్డు కాలమే అని చెప్పచ్చు అండి. మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అని అంటే, జరుగుతుంది కానీ ఇబ్బంది కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వ్యాపారం అంతా కూడా చేయాలి. మీ స్టాక్స్ అంతా కూడా డెడ్ స్టాక్ అయ్యే అవకాశాలు. మీరు ఇవ్వవలసిన వాళ్ళు బాగా ప్రసరిస్తారు, మీకు రావాల్సినవి అంత త్వరగా రాదు. చూడండి, ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమో అనేది మీరు చూసుకోవాలి. లోన్స్, చిట్ ఫండ్స్, ఇవన్నీ కూడా ప్రెషర్ వస్తుంది. ఎన్నో రోజులుగా పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నారు సార్ ప్రభుత్వం నుంచి, అది లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి, లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కేసెస్ ఏమైనా ఉంటే మీకు నెగిటివ్ అయ్యే అవకాశాలు కూడా కొంతవరకు ఉంది. కాబట్టి ధనుసు రాశి మిత్రులారా, కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అంతే. ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. మీ స్కూటర్ కానీ మీ కారు కానీ ఎవరికి ఇవ్వకండి. ఇతరులు వాడి దానివల్ల వచ్చే లీగల్ ఇష్యూస్ కూడా మీరు భరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అది కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికీ
నడుము నొప్పి, కడుపులో సమస్య, కంటికి సంబంధించినది, ఆహార నియమాలు, ఈ రోడ్ సైడ్ ఫుడ్ అంతా కాస్త జాగ్రత్తగా అవాయిడ్ చేయండి. ఎంత వీలుంటే ఫుడ్ని కంట్రోల్ చేయండి, అంత బాగుంటారు. వ్యవసాయదారులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇది మిశ్రమంగానే ఉంటుంది. సర్వీస్ సెక్టార్లో కళాకారులకు కూడా మిశ్రమమే చెప్పచ్చు. ఇంకా మీడియా రంగం వారికి కాస్త ఊరట, గొప్పగా లేదు, ఊరట మాత్రమే. స్పోర్ట్స్ రంగం వాళ్ళు కొంచెం రాణించే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. ఇదంతా కూడా జూన్ తర్వాత అన్ని మారుతాయి, మీరు ట్యాంక్ పెట్టలేదు. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎప్పటికీ మా వీసా రిజెక్ట్ అవుతుందండి, జూన్ తర్వాత అప్లై చేయండి, బాగుంటుంది. అక్కడి నుంచి ఎక్కడికి రావాలా ఇబ్బంది పడకుండా ఉంటుంది. అక్కడ ఉద్యోగాలు లేకుండా మా వీసాలని బ్లాక్ అయిందని, మాకు ఉద్యోగాలు లేకుండా, అన్ని జూన్ తర్వాత బాగుంటాయి. జూన్ వరకు గట్టిగా స్ట్రాంగ్గా ఉండాల్సిందే అంతే. ఇంకా విద్యార్థులు ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ ద మినిట్ మీరు గెలుస్తారు, కానీ చాలా కష్టపడి గెలవాల్సిన పరిస్థితి. ఇంకా నక్షత్ర వారిగా ఎలా ఉందంటే, మూలా నక్షత్ర వారికి జీవితంలో మార్పులు, ధైర్యం అవసరం, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు, ప్రయాణాలు. ఈ ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ అని కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉద్యోగ పురోగతి, నాయకత్వ లక్ష్యం, కుటుంబ సౌఖ్యం, మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్యలు 3, 6, 9. అదృష్ట రోజులు గురువారం మరియు ఆదివారం. అదృష్ట రంగులు పసుపు మరియు నారింజ. పరిహారాలు ఏం చేయాలి? గురువారం గురు పూజ చేయండి. శని భగవానుడికి అర్ధాష్టమి శని వచ్చింది కదా, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనేశ్వర దేవదేవ జగత్పతే అని శని భగవానునికి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఒక 48 రోజులు, ఉగాది నుంచే ప్రారంభించండి. 48 రోజులు వదలకుండా 19 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత రిలాక్స్గా కాసేపు కూర్చొని ప్రార్థన చేయండి. శని భగవాను యొక్క ఆశీస్సులు సంపన్నంగా మీకు కావాలి, ఖచ్చితంగా కావాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి. పసుపు దానం ఇవ్వండి. ఆవులకి ఆకుకూరలు అవన్నీ పెట్టండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇళ్ళ వైపు ఇష్టదైవం కులదైవ దేవాలయానికి వెళ్ళి ఒక మట్టి మూకుడు పెట్టి నల్ల నువ్వులతో ఒక నల్ల క్లాత్లో ఉండ చుట్టి అందులో నల్ల నువ్వులు వేసి ఒక మూటలాగా చేసి మట్టి ముక్కులు పెట్టి నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి. ఇంకనూ పరిహారం కావాలి గురుగారు మాకంటే, అతి శక్తివంతమైనటువంటి శని ప్రీతి కోసమే ఉన్నటువంటి శక్తి మాల ఇది. ఈ కరుంగాలి మాల 48 రోజులు పూజ చేసి సుదర్శన చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణాలన్నీ చేసి మీకోసం అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ మాల వేసుకోండి, దోషాలు తొలగుతుంది, అవాంతరాలన్నీ తొలగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. ఇంకనూ మా వ్యక్తిగత జాతకం ఈ కొత్త సంవత్సరం తెలుసుకోవాలనుకుంటున్నామండి. అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి వారి దగ్గర అడిగి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. తప్పకుండా మీ జాతకానికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. విజయోస్తు. ఉగాది పచ్చడి, ఈ 6 రుచులతో, షడ్రుచులతో కూడినటువంటి ఈ ఉగాది పచ్చడి జీవితంలో సుఖదుఖాలు, ఆనందాలు, కష్టాలు అన్ని కలిసి ఉంటాయని చెప్పడానికి నానుడియే ఈ యొక్క ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఏమేమి ద్రవ్యాలు ఇస్తాం? వేప పువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, చింతపండు, మిరపకాయ, మిరప ముక్కలు, మిరపకారం, ఉప్పు. షడ్రుచులకి అర్థం ఏమని చెప్పారు? వేప పువ్వు చెడు దుఃఖాన్ని తీసేస్తుంది. మళ్ళీ ఇది వచ్చేసి ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా అనేటప్పటికి లోపల ఉన్నటువంటి చెడు షుగర్, కొలెస్ట్రాల్ అన్నిటినీ కూడా నియంత్రించబడుతుంది ఇక వేప పువ్వు. బెల్లం తీపి ఆనందాన్ని ఇస్తుంది. మామిడి పులుపు ఆశ్చర్యాన్ని ఇస్తుందని చెప్పచ్చు. చింతపండు పులుపు అనుభవాన్ని ఇస్తుంది. మిరపకారం కోపం, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉప్పు జీవన సమతుల్యాన్ని ఇస్తుంది. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత, ఉగాది రోజు ఉదయం స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులందరూ తీసుకుంటారు ఈ యొక్క పచ్చడిని. ఇది జీవితంలో వచ్చే అన్ని అనుభవాలను సమీకరించి స్వీకరించాలని సూచించే సంకేతం. ఈరోజు చేయవలసిన పని ఏమంటే, పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకి చిన్న చిన్న కానుకలు ఇవ్వడము,
బట్టలు ఇవ్వడము, లేదా వాళ్ళ జీవితానికి కావాల్సిన ప్రణాళికలు అన్ని కూడా తయారు చేసుకోవడం, వాళ్ళ వివాహాలకి, ఉపనయనాలకి, వాళ్ళకి కావలసిన విద్యలకు కావలసిన ఏర్పాట్లంతా ఈరోజు శ్రీకారం చుడతారు. అద్భుతమైనటువంటి ఉగాది పరాభవనామ సంవత్సరం ఉగాది పచ్చడిని అందరూ స్వీకరించి ఆనందంగా ఉండండి. మూడాలు అంటే ముహూర్తాలు కావాలి అని అంటే సమయంలో మూడాలు కూడా ఎప్పుడు ఉన్నాయి, మేము ఎప్పుడు ఆ జాగ్రత్త పడాలి అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మాధ్యమిక కర్తవ్య వివరాలు మనం ఎలా చెప్పబడుతున్నామంటే, గురుమౌఢ్యమి 15/7/2026 నుండి 14/8/2026 వరకు 30 రోజులు ఉంటుంది. శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢ శుక్ల పాడ్యమి నుండి శ్రావణ శుక్ల విధియ వరకు శుక్రమౌఢ్యమి అంటే 19/10/2026 నుండి 29/10/2026 వరకు 10 రోజులు శ్రీ పరాభవనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ అష్టమి నుండి ఆశ్వయుజ బహుళ చవితి వరకు ఉంటుంది. సరే, వాస్తుకర్తరి అంటే వాస్తుకర్తరి ప్రారంభం రవి భరణి 3 ప్రవేశం మే 4, 2026. వాస్తుకర్తరి పరిసమాప్తం రోహిణి 2 ప్రవేశం మే 29వ తారీఖున అని చెప్పారు.